వినటం వలన విశ్వాసం వృద్ధి కలగాలి అంటే మరి ఎందుకు కలగట్లేదు? మీరు వినమట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు అంటాడు. అదే ఇర్మియా గ్రంథంలో మాట్లాడతాడు. మీరు వింటున్నారు కానీ ఏం లాభం? కానీ వింటున్నారు కానీ ఏం లాభం? మీ మనసు గ్రహించకుండా ఉంది, మీ మనసు గ్రహించకుండా ఉంది అంటారు. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయారు. అర్థమవుతుందా? ఎందుకు వినలేకపోతున్నారు? మనసును సిద్ధపాటు చేసుకోవట్లేదు. మందిరానికి వస్తున్నప్పుడు ఈరోజు దేవుని వాక్యం వస్తుంది, ఆ వాక్యాన్ని నేను వినాలి, నా బ్రతుకును మార్చుకోవాలి అన్నటువంటి ఆలోచన మనలో కలగటం లేదు. మనసును సిద్ధపాటు చేసుకొని రావట్లేదు మనం. అందుకనే ఏమైపోతుంది? అందుకనే ఏం జరుగుతుంది? వినలేనటువంటి పరిస్థితి అయిపోతుంది. వింటున్నాం అనుకుంటున్నాం కానీ వినలేకపోతున్నాం. అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? మనసులో